లో ఒకటి హెచ్ ట్రిమ్మర్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ హెచ్ ట్రిమ్మర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేడ్ ఇన్ జర్మనీ ఇది. ఓకే, బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ యొక్క బ్యాటరీ ఏంటంటే ఇది కూడా స్టిల్ ప్రొవైడ్ చేస్తుంది. లిథియం అయన్ బ్యాటరీ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఇది జర్మనీ నుంచి వస్తుంది మనకి. ఓకే, చూడండి ఇది ఎన్ని వాట్స్ ఉంటుందండి? ఇది వోట్స్ ప్రకారంగా వచ్చేసి 36 వాట్స్ బై 7.2 AH అని అంటారు దీన్ని. ఓకేనా. ఇగో మేడ్ ఇన్ జర్మనీది. యాక్చువల్లీ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ యొక్క స్టిల్ అనేది, ఈ లిథియం అయన్ బ్యాటరీస్. ఈ యొక్క బ్యాటరీస్ ఏంటంటే మనకి ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవడం అనమాట. ఎలాంటి ఏమీ అవసరం లేదు. పెట్టాము కదా, ప్రెస్ చేసేసాము. ఈ ఇండికేటర్ బటన్ ఏంటంటే మన ఛార్జింగ్ ఎంత ఉంది అనేది చూపించడానికి, అంటే బ్యాటరీలో ఫుల్ ఛార్జ్ ఉన్నట్లు అనమాట. ఎన్ని మినిట్స్ వస్తుందండి? ఈ హెచ్ ట్రిమ్మర్ ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము చెప్పడం అనేది ఏంటంటే యాక్చువల్లీ మేము 1 అవర్ వస్తుందని చెప్తున్నాము. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను రిఫరెన్స్ కూడా ఇస్తాను వాళ్ళది. ఆయన టిల్ 4 అవర్స్ వరకు యూజ్ చేశానని చెప్పేసి అన్నారు. 4 అవర్స్ యూజ్ చేశాడు. అప్పటికే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు తను. మేము చెప్పడం అయితే కూడా ఆయన అంత చెప్పారన్నా కూడా మేమేం చెప్పట్లేదు. మ్యాక్సిమం మేము 1.5 అవర్ మేము చెప్తా ఉన్నాము. మళ్ళీ ఇది కూడా క్విక్ ఛార్జర్, మనకి గంటలో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. గంటలో ఫుల్ ఛార్జ్, ఈజీ ఆపరేటింగ్ అనమాట. ఎలాంటి బటన్ ఇది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్యాటరీ ఇన్సెట్ చేసాం మనము. ఇక్కడ ఉంటుంది కదా, ఇది జస్ట్ ఎక్సిలేటర్ పట్టుకున్నాం చూడండి. ఇగోండి ఇక్కడ ఇట్లా ఇది పైన ఇది లివర్ ఉంటుంది, ఇది పట్టుకొని ఇగోండి ఈ హ్యాండ్ దగ్గర ఉంది కదా, ఎప్పుడైతే ఇది పట్టుకుంటామో